నడుస్తుందా అంటే నడుస్తుంది అన్నట్టున్నది ఇప్పుడు. అంటే అంటే మంచిగా లేదా? మంచిగా అంటే మామూలుగానే నడిపిస్తున్నాయి ఆయన. కొత్త పాలసీలు, కొత్త మన వి మన వికలాంగులకు గానీ, ఉద్యోగులకు గానీ ఏం స్పెషాలిటీస్ ఏమి ఇస్తలేడు కదా! మార్పు అన్నారు కదా! మార్పు ఏం లేదు. మార్పు ఏం లేదు. నాకు కొంచెం ఒక కూడా కరెంటు బిల్ ఏదో కొంచెము అది 200 యూనిట్స్ ఏదో ఫ్రీ ఇస్తున్నాడు. ఫ్రీ బస్ లేడీస్‌కి ఒకటి, ఒకటి 2 ఏదో చేసిండు అంతే చిన్నగా. ఏం లేవు చేసినయి. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కొంచెం కేసీ మార్పు కనిపించిందా? కేసీఆర్ ఉన్నప్పుడు గెలిచిన ఒక 5 సంవత్సరాలు మంచిగా చేసిండు ఆయన. తర్వాత 5 సంవత్సరాలు ఆయన ఇష్టారాజ్యంగా చేసిండు. ఈ చేసిండా? ఆ? కేసీఆర్ చే- ఇష్టారాజ్యంగా చేసిండా? సెకండ్ టైం చేసిండు అట్లా. ఫస్ట్ టైము అందరికీ షాదీ ముబారక్ కానీ అవి కానీ ఏవైనా బాగానే ఇచ్చిండు. ఇక ఆయన అప్పు చేసిండా ఏం చేసిండా అది మనకు అందరికి తెలిసిందే. ఈ సెకండ్ టైం గెలిచినప్పుడు ఏం చేయలే ఆయన. సెక్రటరేట్ కట్టడం, మన అంబేద్కర్ బొమ్మ పెట్టడం కానీ ఇవన్నీ ఆయన ఇష్టారాజ్యంగా చేసిండు పేరు ప్రతిష్ట కోసం. పబ్లికే కానీ నిరుద్యోగులకు కానీ ఏం చేయలే. ఇప్పుడు ఇద్దరిలో ఎవరు బెటర్ గా చేసిరు అనిపించింది నీకు? కేసీఆర్ మంచిగా చేసిండు 5 సంవత్సరాలు. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా చాలా బాగా చేసిండు. ఆయన రేవంత్ రెడ్డి మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్క పాలన చేస్తారు. ఏం చేస్తలేడు ఆయన. ఆయనకు బడ్జెట్ కానీ అది కానీ ఏం అర్థమైతే లేదో మరి ఏందో కానీ ఏం చేస్తలేడు. అంటే ఆయనకు తెలుస్తలేదా లేకపోతే నిజంగా తెలుస్తలేదు. అనుభవం లేదు. అనుభవం లేక? అనుభవం లేక అనుభవజ్ఞులను తెలుసుకొని చేసుకుంటే బాగుంటది. పార్టీ కూడా మంచిగా బాగుపడుతుంది. మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎట్లుంది మరి మళ్ళీ గెలిచిన? ఇప్పుడు ఏం అంతే అవకతవకలే ఉన్నాయి. ఎంప్లాయీస్కి ఏమి ఇస్తలేడు. ఒక డిఏలు పెంచడం కానీ అవి కానీ మళ్ళీ ఈ కొంచెం క్యాజువల్ లేబర్ ఉన్నారు వాళ్ళకు ఒక పర్మనెంట్గా అంటే తీయకుండా పెట్టుకోవడం కానీ పర్మనెంట్ చేయకుండా తీయకుండా పెట్టుకోవాలా అవి ఏం లేదు. ఎంప్లాయీస్ ఏం ఆలోచిస్తలేడు ఆయన. మార్పు ఏం లేదు. పింఛనర్స్ కానీ కొంచెం పింఛన్ పెంచడము అన్ని ధరలు పెరిగిపోతున్నాయి. వాళ్ళకు కూడా పెంచాలా. ఇప్పుడు మీకు ఖైరతాబాద్ లో ఎట్లా ఉన్నది? మీకు అనుకున్న డెవలప్మెంట్ అవుతుందా లోకల్ ఎమ్మెల్యే? హైదరాబాద్ లో ఉన్న రోడే తొయ్యి మంచిగా ఉన్న రోడ్డు మళ్ళీ వేసారు. అట్లా మంచిగానే ఖరాబునే చేస్తలేరు కానీ మంచిగానే తవ్వుతూరు మళ్ళీ వేస్తారు. పైసలన్నీ లాస్ అవుతుంది దాంట్లో పబ్లిక్ పైసలు. ఉన్నాయి మళ్ళీ మంచిగా చేసుడు. అవి ఏదో అక్కడనో 2-3 గుంతలు ఉంటే అది మొత్తం రోడ్ అంతా వీకి మళ్ళీ వేసారు ఖైరతాబాద్ మార్కెట్ లో. లోపల సందులలో పొక్కలన్నీ అట్లనే ఉన్నాయి. అక్కడనే ఉన్నాయి. రోడ్లు ఖరాబ్ ఉన్నాయి, బాగాలేవు. ఇట్లా ఉంది. దానం నాగేందర్ పాలన మంచిగా ఉన్నదా అంటే ఏం చెప్తావు లోకల్? అందరూ మామూలుగానే ఉన్నాడు. ఆయన కూడా ఏం డెవలప్మెంట్ ఏం చేయడు. ఇది తెలియదు. అది వచ్చినా కానీ ఏమో అందులోకి గెలిచి ఇంట్లోకి పోతాడు, ఇంట్లోకి గెలిచి అందులోకి పోతాడు. అది 2 పార్టీలు మారుతుంటాడు ఆయన. ఏం లేదు ఆయన పబ్లిక్ కూడా ఏం చేయడు. బీద వాళ్ళకి సాయం చేయడం కానీ ఒక ప్రాణం బాగా నేలకు బీద వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ ఇప్పించడం కానీ అవన్నీ ఏం చేయడు ఆయన. ఏం చేయడు. వస్తాడు ఆడ పతంగులు ఎగిరేసిండు వెళ్ళిపోయాడు. ముగ్గుల పోటీలు అవి మీదే పేరు ప్రతిష్ట కోసం. పబ్లిక్ ఏం చేయడు. రాడు. ఎలక్షన్లప్పుడు వస్తాడు. మళ్ళీ ఏదో పండుగలప్పుడు వచ్చి ఇక్కడ వినాయకుని దగ్గరను అక్కడనో ఈ రాజకీయ నాయకులంతా కలుస్తారు, ఫోటోలు దిగుతారు, వెళ్ళిపోతారు. అంతే. ఇంకేం ఏం చేస్తాడు. మరి నేను నిత్యం ఖైరతాబాద్ ప్రజల్లో ఉండేటోని, అందుకే ఖైరతాబాద్ ప్రజలు నన్ను గెలిపిస్తా ఉంటారు. ఎప్పుడన్నా దానం నాగేందర్ చెప్తాడు కదా. గెలిపిస్తారు. ఎట్లా గెలుస్తాడో తెలుసు కదా మీకు. కాంగ్రెస్ పార్టీ అయినా ఆయన ఏ పార్టీలో ఉన్నా ఏదో పలుకుబడితోని ఇక్కడ ఉన్న చిన్న రాజకీయ నాయకులను పట్టుకొని ఏదో గెలుస్తాడు అంతే. ఏం చేయడు ఆయన. పబ్లిక్ సర్వీస్ ఏం చేయడు. డెవలప్మెంట్ ఏం లేదు. హైదరాబాద్ ఎక్కడున్న గల్లీలు అక్కడనే ఉన్నాయి. ఏం డెవలప్ కాలేదు. ఎట్లున్నా కొన్ని సంవత్సరాల నుంచి 40-50 ఏళ్ళ నుంచి ఎట్లుంది అట్లనే ఉన్నది. ఏం లేదు.